హాయ్ అండి, ఎగ్ జున్ను కర్రీ చూసేద్దామా. ఓ పక్కన ఆనియన్స్ కొంచెం పసుపు ఉప్పు వేసి ఫ్రై చేసుకున్నాను. తర్వాత టమాటోస్ కూడా అందులోనే మగ్గబెట్టుకున్నాను. ఇక పక్క బాండీలో 3 ఎగ్స్ని బాగా బీట్ చేసి సాల్ట్ కారం వేసి బాయిల్ చేస్తున్నాను అనమాట. ఇది ఫాస్ట్ అప్పటికప్పుడు చేసేసుకున్నాను, చాలా ఫాస్ట్గా అయిపోవాలి అనేసి. ఎప్పుడు గుడ్డు కర్రీ కాకుండా ఇలా అప్పుడప్పుడు కూడా చేస్తే రొటీన్కి డిఫరెంట్గా బాగుంటుంది కదా. ఇక్కడ ఎగ్స్ బాయిల్ అయిపోయిన తర్వాత అదే మనం వేసిన బ్యాటర్ అది బాయిల్ అయిపోయింది. ముందు చెక్ చేసుకోవాలి, ఒక స్పూన్తో అంటుకోకుండా వస్తే బాయిల్ అయిపోయినట్టే. బాగున్నాయి కదా పీసెస్, సేమ్ జున్ను పీసెస్లా వస్తాయి. అందుకే దీన్ని ఎగ్ జున్ను కర్రీ అంటారు. రెసిపీ చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ నా స్టైల్లో చూపిస్తుంది అనమాట. సింపుల్గా అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా మనం వేసుకున్న వాటర్ అది దగ్గర అయిన తర్వాత ఉప్పు కారం చూసుకొని మనం ముందుగా బాయిల్ చేసిన ఎగ్ పీసెస్ని ఇందులో వేసుకుంటే కర్రీ చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ.